ఇక్కడ చూడండి, హైడ్రా పరిధిలోకి జీవో 111 ప్రాంతాలు అని క్వశ్చన్ మార్క్ పెట్టిరు. ఇది అవుతుందా? ఈ 111 జీవో అన్నది ఎప్పటి నుంచి ఉల్లంఘన గురవుతూ వస్తున్నది? గత బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ జరిగింది, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫామ్ హౌజులు ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇప్పుడు పొంగులేటిది ఉన్నది, జూపల్లిది ఉన్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళ ఫామ్ హౌజులు కూడా ఉన్నాయి, ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళే కూడా. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఒక్కటి కూడా కూల్చారు. ఎందుకు ఈ డ్రామాలు ఆపుతున్నారు? ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు, పరిశీలిస్తున్నారు ప్రభుత్వం అట. ఎవరి చెవుల పూలు పెడతారు మీరు? ఎందుకు ఈ డ్రామా స్టోరీలు ఇవన్నీ, పనికిమాలిన స్టోరీస్? హిమాయత్ సాగర్లో కూల్చివేతలపైన ప్రతిష్టంభన, ప్రభుత్వాన్ని స్పష్టత కోరబోతున్న హైడ్రా అట. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రముఖుల గెస్ట్ హౌజ్లపై చర్యలుంటాయా? చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల సంరక్షణ సంస్థ బడాబాబుల అతిథి గృహాల జోలికి వెళ్తుందా అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. హైడ్రా విధి విధానాల ప్రకారం ప్రస్తుతం అతిథి గృహాలపైన చర్యలకు అవకాశం లేదు, కానీ భవిష్యత్తులో జీవో 111 పరిధిలోని ప్రాంతాలను హైడ్రా కిందకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. బోగస్ అంత బోగస్. ఇదంతా పెద్ద డ్రామా. వీళ్ళు ఏదో రాసినారు, వీళ్ళు విజయక్రాంతి పేపర్ వాళ్ళు ఏదో పంపించినారు నాకు. ఎక్కడుంది ఈ పేపర్? ఇగో, 111 జీవో రద్దు ఎవరి కోసం? రాజకీయ, ఆర్థిక, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే లక్ష్యంగా జీవో 69 జారీ. ఇగో, ఈ రెండు సాగర్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ రెండు సరస్సులని హైదరాబాద్కి తాగునీరు అందించే వీటిని కాపాడుకోవడంతో పాటుగా హైదరాబాద్లో వాతావరణం అద్భుతంగా ఉండడం కోసమని ఈ జంట జలాశయాల కోసం ఈ 111 జీవోని తీసుకొచ్చారు. జంట జలాశయాల పరివాహక దిగువ ప్రాంతాల్లో భూ వినియోగం ఖచ్చితంగా 111 జీవో నిబంధనలకు లోబడి జరగాలి. 1989, 1996, 2014, 2022లో చేసిన జీవోల ప్రకారం భూ వినియోగం 3 విధాలుగా ఉండేది. సో ఇట్లా జీవో పరిధిలో మొత్తం 84 గ్రామాలు ఉన్నాయి, 132,000 ఎకరాలు. ఇప్పటికే రియల్టర్ల గుప్పిట్లో 1,00,000 ఎకరాలు ఉందట. అసైన్డ్ భూములపైన హెచ్ఎండిఏ కన్ను. రైతుల వద్ద ఉన్నది 20% భూములే. విస్తరిస్తున్న రిసార్ట్స్. మీరు చూడండి, ఈ 84 గ్రామాల కోసం 111 జీవోని ఎత్తేస్తున్నామని చెప్తారు. గతంలో కేసీఆర్ చెప్పింది కూడా ఇదే. కానీ ఈ 84 గ్రామాల పరిధిలో ఉన్న మొత్తం భూమిలో 80% భూమి ఆ గ్రామాల ప్రజల్లో లేదు. ఆల్మోస్ట్ అంత ఎంటర్ అయిపోయారు, మొత్తం కొని అవతల పడేసారు. అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటికల్ లీడర్ల చేతిలో ఉంది. ఇక్కడ ఫామ్ హౌస్ల పేరుతో జరిపే దందా అయితే మామూలుగా కాదు. ఇక ఆయన 2 ఎకరాలు ఉంటే ఆడ ఫామ్ హౌస్ చేస్తాడు. ఇక ఆదివారం, సోమవారం వచ్చిందంటే ఇక అటే చాలామంది, ఆదివారం, శనివారం వచ్చిందంటే అట్లా వ్యాపారం చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని. సో వీళ్ళు చాలా డీటెయిల్డ్గా ఈ కథనం రాయడం జరిగింది. ఒకసారి మనం చూడవచ్చు. సో నిజానికి ఈ ప్రాంతంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 132,000 ఎకరాల భూములు ఉన్నాయట. కానీ భూముల్లో ప్రస్తుతం 10 నుంచి 20% భూములు రైతుల ఆధీనంలో లేవు. అంటే కనీసం అంత కూడా లేదు. 111 జీవో పరిధిలోని భూముల్లో ఇప్పటికే 80% భూములు కార్పొరేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. ఇదే భూముల్లోని 32,000 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని విక్రయించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. జంట జలాశయాల సంరక్షణ కోసం తెచ్చిన 111 జీవోను రద్దు చేస్తూ జీవో 69ని జారీ చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో స్పష్టమవుతుంది. ఎవరి ఉన్నాయి? అంత వీళ్ళే దొంగలు. ఇదట హైడ్రా కిందికి తీసుకొచ్చట ఏదో చేస్తారట. ఎవరి చెవుల పువ్వులు పెడతారు వీళ్ళు? ఇక ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మించిన అక్రమ ఫామ్ హౌస్లు ఇవన్నీ. లుబ్నా సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ వెల్ బీయింగ్ ఎకనామిక్స్ ఫౌండర్ డైరెక్టర్. గత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను, హైకోర్టును తప్పుదోవ పట్టించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు అవసరం లేదని, నగరానికి అనేక నీటి వనరులు ఉన్నాయని నమ్మబలికారు. ఈ క్రమంలో జీవో 69ని జారీ చేశారు. కానీ మరో 5-6 నెలల్లో 111 జీవో అమల్లోనే ఉందని, 111 జీవో నిబంధనలు అమలు జరుగుతున్నాయని హైకోర్టుకు తెలిపారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 111 జీవో నిబంధనలు అమల్లో ఉంటాయని చెబుతున్నారు. కానీ జీవో 69 రద్దు చేయట్లేదు. జీవోను రద్దు చేయాలి. జంట జలాశయాలతో పాటు రాష్ట్రంలోని నీటి వనరుల సంరక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. జంట జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టం. ఈ 111 జీవోని రద్దు చేస్తున్నామంటూ జీవో 69 తీసుకొచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చిండు? 111 జీవోని కాపాడాలి, 111 జీవో ఉండాలి అని వీళ్ళు రకరకాలుగా మాట్లాడారు. మరి ఆ జీవో 69ని ఇమీడియట్గా రద్దు చేయాలి. కేసీఆర్ తెచ్చిన దాన్ని రద్దు చేసి జీవో 111ని కొనసాగించాలి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఈ కనీసం ఈ రకమైన వాతావరణాన్ని కూడా మనం అనుభవిస్తున్నామంటే ఆ వికారాబాద్ అడవులు, ఆ 111 జీవో పరిధి ఈ ప్రాంతమే. అక్కడి నుంచి వచ్చే గాలులు మనకి ఈ వాతావరణాన్ని మార్చేస్తున్నాయి. మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోతే ఇంకేముంది అక్కడ? మరో ఢిల్లీని చూస్తాం హైదరాబాద్. కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలి. ఎవరు? పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ పర్యావరణవేత్త. 111 జీవో అమల్లోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అయినప్పటికీ ఓ రసాయన పరిశ్రమకు మినహాయింపుని ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. మా పిటిషన్ పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను ముందు జాగ్రత్త చర్యగా సంరక్షించాలని, 111 జీవోను కొనసాగించాలి అని తీర్పు వెల్లడించింది. కానీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును గతంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్ అమలే చేయలే. కనీసం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ జంట జలాశయాల సంరక్షణ పైన తమ వైఖరి వెల్లడించట్లేదు. వీళ్ళట ఇట్లాంటి ఈ కేసీఆర్ తెచ్చిన జీవో 69 రద్దు చేయని వీళ్ళు హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి ఏం చేస్తారు? హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి ఇది పెద్ద డ్రామా అండి. దయచేసి దీన్ని మనం గమనించాలి. వీళ్ళు మొత్తం కూడా చిన్న చిన్న వాళ్ళ మీద పడుతూ పెద్ద పెద్ద వాళ్ళని వదిలేస్తున్నారు. దీని మీద రాబోయే రోజుల్లో మన తొలి వెలుగు ఇంకా మరిన్ని వీడియోలు చేస్తుంది. ప్రజల ముందు జరుగుతున్న దాన్ని ముందు పెడతాం.